అంటే మీకు అదే కుంపం ఉంచిందంటే చర్చ జరుగుతుంది. ఆచారి రెడ్లకు వ్యతిరేకము లేదంటే అగ్రవర్ణాలను ఏదో వ్యతిరేకిస్తాడు అవన్నీ అట్లుంటే 70,000 ఓట్లే రావు. ఓకే. రెండోది ఏంటంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం వల్ల బీసీలు తేరుకోలేదు, బీసీలు గెలిపించుకోవాలనేటువంటి ఉత్సాహం చూపించలేదు. ఎందుకట్లా? ఎప్పుడైతే టీఆర్ఎస్ ఏమో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి దాంట్లో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ వర్గం అంతా కూడా వాళ్ళు సహజంగా వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. కానీ బీసీలు బీసీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉత్సాహం మెసేజ్ కింది లెవెల్ పోలేదు, వాళ్ళు తేరుకోలేదు, ఓటు వేయలేదు. కానీ ఎస్సీ వర్గీకరణ కూడా అంతే దాన్ని కొంత పనిచేసింది. ఆ ఓటు షేరు మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ దాని ఓటు షేర్ వచ్చింది. కానీ మాకు ప్రధానంగా ఇంకా బీసీ ముఖ్యమంత్రిది మాకు వర్కౌట్ కాలేదు, ఇంకా జనంలోకి పోలేదు అది పోలేదు. ఓకే. ఇప్పటికీ నెక్స్ట్ స్టెప్ ఏంటారు? అంటే ఆల్రెడీ చూస్తున్నాం, పార్టీని అడుగుతున్నాం, ఈసారి పార్లమెంట్ అవకాశం ఇవ్వాలి, ఎక్కడన్నా ఇస్తే పోటీ చేస్తాం. ఎందుకంటే మేము 40 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసినాం. మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్గా 2 సార్లు ఉన్నాం, 4 సార్లు స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసినాం. ప్రజలు కూడా ఇన్నిసార్లు ఓడిపోయినటువంటి ఒక సింపతి కూడా ఉంది. చెప్పలేం, ఆశీర్వదిస్తే పార్టీ ఖచ్చితంగా పోటీలు, లేదంటే పార్టీకి పనిచేస్తాం, నియోజకవర్గంలో పని